మోటో 860 ఫ్యూజన్ ఈరోజు మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. అరౌండ్ ఒక 21,000 ప్రైస్ బ్యాకెట్లో విత్ కార్డ్ ఆఫర్స్కి. అదే వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే 23,000కి అయితే ఈ ఫోన్ మనకు లాంచ్ అయింది అనమాట. సో ఈ రోజు ఈ ప్రైస్ బ్యాకెట్కి ఆన్ పవర్ స్పెక్స్కి ఈ ఫోన్ వర్తా కాదా, ఈ ఫోన్ మనం కొనొచ్చా అంటే సేల్ కూడా April 9th అని చెప్తున్నారు అనమాట. సో రివ్యూస్ కొన్ని వచ్చిండాయి మార్కెట్లోకి, బట్ అవన్నీ ట్రస్ట్ వర్తినా అంటే మాత్రం నేనైతే నమ్మను. సో మీ బిలీఫ్ అది, బట్ ఇవన్నీ ఒక పెట్టేసి ఆన్ పవర్ స్పెక్స్ ఎలా చెక్ చేస్తే మాత్రం ఫస్ట్ కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట. ఇన్బాక్స్ కంటెంట్స్లో మనకి బ్యాక్ కేస్ మిస్ అవుతుంది, అంటే స్క్రీన్ గార్డ్ కూడా మనకి తీసేసాను అనమాట ఇన్బాక్స్ కంటెంట్స్లో. సో అది నాకు కొంచెం అనిపించింది. బట్ రీసెంట్గా చాలా స్మార్ట్ ఫోన్స్ ఛార్జర్ రిమూవ్ చేస్తున్నారు. నథింగ్ ఫోన్ 3A Pro ఛార్జర్ లేదు కాబట్టి సో బ్యాక్ కేస్ రిమూవ్ చేయడంలో పెద్ద ఒరిగేదే మనకు లేదు. బట్ అది కూడా రిమూవ్ చేస్తా ఉంటే ఇది కూడా తీయేస్తారా అనే ఒక ఫీలింగ్ మాత్రం నాకు తీసుకొచ్చింది అనమాట. సో అన్బాక్సింగ్ కంటెంట్స్లో అదొకటి ఇచ్చింటే బాగుండేదే నా ఒపీనియన్. అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో లాస్ట్ ఇయర్ మోటో 850 ఫ్యూజన్ ఎలా ఉందో అదే విధంగా ఈసారి కొంచెం డిజైన్ వచ్చి 850 Pro డిజైన్ని 860 ఫ్యూజన్ తీసుకొచ్చిన అనమాట. చుట్టూ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ అండ్ ఫ్రంట్ కార్నింగ్ కూడా 7 ప్రొడక్షన్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మిలిటరీ సర్టిఫికేట్తో వస్తుంది, IP69 రేటింగ్తో వస్తుంది అనమాట. ఇంకొక మంచి విషయం ఏంటి తెలిసిన, మీరు సిమ్ కార్డ్ స్లాట్ కానీ రిమూవ్ చేస్తే ఒక సిమ్ ఒక మెమరీ కార్డు లేదా 2 సిమ్లు వేసుకోవచ్చు అనమాట. చాలా కాలం అయిపోయింది ఈ స్లాట్స్ చూసి, బట్ ఈసారి మళ్ళీ దాన్ని తీసుకోవడం మాత్రం విచ్ ఇస్ వెల్కమ్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే ఆల్ కర్వ్డ్ అంటున్నారు వాళ్ళు, యాక్చువల్గా అది క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. 4 sides కర్వ్ ఏంటి, మన రియల్ P3 Pro P3 అట్లా చూసినాం కదా, సేమ్ మ్యాచ్ అలానే ఉంటుంది. బట్ కర్వేచర్ ఎంత ఉంటుంది అనేది ఫోన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెక్ చేసి చెప్తాను అనమాట. సో ఇది 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ఇస్తున్నారు వీళ్ళు, POLED డిస్ప్లే అనమాట. ఇది వాళ్ళు చెప్తుంది 4500 నుంచి చెప్తారు పీక్ బ్రైట్నెస్, బట్ టిపికల్గా 1400 ఇచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. సో డిస్ప్లే ఆన్ పవర్ స్పెక్స్ మీద మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బట్ వచ్చిన తర్వాత ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కానీ అవుట్డోర్లో విజిబిలిటీ కానీ ఎలా ఉందని చెప్పేసి మన రివ్యూలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా స్పీకర్స్ మోటో 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్లోనే ఎక్సలెంట్ స్పీకర్స్ ఇస్తారు. అండ్ దట్టు 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్ డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అదే డాల్బీ అట్మాస్ని ఈ ఫోన్ కూడా ఇచ్చినారు. డ్యూయల్ స్పీకర్స్ అయితే మనకి ఈ ఫోన్ వస్తుంది. సో ఆబ్వియస్లీ స్పీకర్స్ బాగుంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కమింగ్ టు పర్ఫార్మెన్స్, యాక్చువల్గా స్మార్ట్ ఫోన్స్లో 6 పిల్లర్స్ అంటాం కదా, ఒక్క పిల్లర్ పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్లో ఈ పిల్లర్ పడిపోయిందని చెప్పొచ్చు. చాలా మంది యూట్యూబర్స్ 7S Gen 2తో పోల్చుకుంటే మీకు ఈ ప్రాసెసర్ బెటర్గా ఉందని చెప్తున్నప్పటికీ కూడా 7S Gen 2తో పోల్చుకుంటే 7S Gen 3 లాట్ ఇంప్రూవ్డ్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో 7S Gen 3 ప్రాసెసర్తో నేను ఎక్స్పెక్ట్ చేసిన, బట్ వీళ్ళు Dimensity 7400 ప్రాసెసర్ తీసుకొచ్చారు అనమాట. ఇట్స్ నథింగ్ బట్ 7300 కదా, మన రియల్మీ నార్జో 70 టర్బోలో కానీ CMA Phone 1లో ఉంది కదా 7300 ప్రాసెసర్, దాన్నే కొంచెం క్లాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి 7400గా తీసుకొచ్చారు అనమాట. సో ఆ ప్రాసెసర్ తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తున్న తర్వాత ఒక 7 lakhs దాకా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో అండ్ ఇంకోటి ఏం తెలుసిన, LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ వస్తుంది అనమాట. ఈ 2025లో కూడా UFS 2.2 స్టోరేజ్ని ఎలా యాక్సెప్ట్ చేయాలనేది నాకైతే అర్థం కాలేదు. నథింగ్ ఫోన్లో అదే చేశారు, ఈసారి వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. సో నాకైతే మాత్రం అన్యాక్సెప్టబుల్గా అనిపిస్తుంది. సో మెయిన్ పిల్లర్ పర్ఫార్మెన్స్ పిల్లర్లో మాత్రం ఇది అంత సాటిస్ఫై చేయదేమో అని నా ఫీలింగు. సో ఆన్ పవర్ స్పెక్స్ పైన మాత్రం అండ్ టెక్ వైజర్ బీబోమ్ వీడియోస్ కూడా నేను చూసాను. వాళ్ళు చెప్తుంది పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో BGMI వచ్చేసి స్మూత్ ఎక్స్ట్రీమ్ మాత్రమే, అంటే 60 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట. 90 FPS సపోర్ట్ అయితే దీనికి లేదు. బట్ ప్రాసెసర్ క్యాపబుల్ ఉంది, మనకు తెలియదు ఫ్యూచర్లో వీళ్ళు అప్డేట్లు ఇచ్చి దాన్ని చేస్తారో లేదో తెలియదు. బట్ మోటో పైన నాకు అప్డేట్స్ పైన అంత నమ్మకం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ మాత్రం 60 FPS సపోర్ట్ చేస్తుంది అనమాట BGMI గేమ్కి. కెమెరా డిపార్ట్మెంట్ 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది సోనీ లిటియస్ 700C సెన్సార్తో వస్తుంది. అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఆన్ పవర్ స్పెక్స్ పైన మాత్రం కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బట్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే Dimensity ప్రాసెసర్ ISP ప్రాసెసింగ్ కానీ దీని వల్ల ఎలా ఆప్టిమైజ్ చేసింటారు ఫ్యాంటోన్ కలర్తో. సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఇంటర్లింక్డ్. సో నేను క్యూరియస్గా ఉన్నా, ఎందుకంటే మోటో ఫోన్స్తో Dimensity ప్రాసెసర్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఆల్రెడీ మోటో 850 న్యూలో నేను చెక్ చేసిన, స్కిన్ టోన్స్ అంత బాగాలేదు, దాంతో ఓకే ఒక రేంజ్కి ఓకే, కానీ అంత గొప్ప అయితే మాత్రం అనిపించలేదు. సో ఈ ఫోన్లో ఈ ప్రాసెసర్తో ఎలా ఉంటుంది అనేసి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ ఫోన్ కోసం. ఇంకా బ్యాటరీ వచ్చి మనం మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీ ఇచ్చిండారు. లాస్ట్ జనరేషన్ పోల్చుకుంటే ఒక 500 mAh పెంచారనమాట. అండ్ లాస్ట్ జనరేషన్ అయితే ఇచ్చారు 68W ఛార్జర్ని, అదే ఈసారి కూడా 68W ఛార్జర్ అలానే క్యారీ ఫార్వర్డ్ చేసామని చెప్పుకోవచ్చు. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఆన్ పవర్ స్పెక్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే NFC రిమూవ్ చేసినారు అనమాట. సో మోటో ఫోన్స్లో NFC మామూలుగా ఇస్తూ ఉన్నారు. నా దగ్గర మోటో G9 సంథింగ్ నేమ్ గుర్తులేదు నాకు, దాని ఒక ప్రైస్ 14,000 ఏమో అనుకుంటాను నేను కొన్నప్పుడు. ఆ ఫోన్లో ఇచ్చారు NFC,
ఈ రోజుల్లో 20,000 రూపాయల ప్రైస్ బ్యాకెట్లో వస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా రిమూవ్ చేయడం NFC అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇంకా ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే హేలో వివేతో వస్తుంది. నెక్స్ట్ 3 ఏళ్ళు అయితే వీళ్ళు అప్డేట్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. ఓఎస్ అప్డేట్స్ అండ్ నెక్స్ట్ 4 ఏళ్ళ వరకు వీళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళ అప్డేట్ స్లోగా ఉంటుంది, బట్ కంప్లీట్ చేస్తే ఓకే. మనం ఎన్ని ఏళ్ళు అప్డేట్ ఇస్తామని ఇంపార్టెంట్ కాదు, ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత ఫాస్ట్గా రోల్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అది మోటివేషన్లో ల్యాకే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ నేను కొన్ని వీడియోస్ చూసాను, ఇప్పటికే కొన్ని వీడియోస్లో బ్లోట్వేర్ ఇన్స్టాల్ అయ్యి వచ్చినది అనమాట స్మార్ట్ ఫోన్లో. అండ్ ఇంకోటి వెదర్ యాప్లో కూడా యాడ్స్ చూపిస్తుంది అనమాట. మోటో ఫోన్స్లో మనకి ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే క్లీన్గా ఉంటుంది ఓఎస్, ఎక్కడ బ్లోట్వేర్ కానీ యాడ్స్ కానీ చూపించదు. సో ఇప్పుడు అది కూడా చెడదబ్బుతున్నారు వీళ్ళు. సో ఎలా యాక్సెప్ట్ చేయాలనేది నాకైతే అర్థం కావడం లేదు. ఈ కలర్ వేరియంట్స్ అండ్ ప్రైస్ వేరియంట్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ కలర్ గురించి మనం మాట్లాడుకుంటే గ్రీన్ కలర్ వేరియంట్, లైట్ గ్రీన్, డార్క్ గ్రే అండ్ లైట్ పింక్తో వస్తుంది అనమాట. సో మూడింటి కూడా వేగంగా లెదర్ ఫినిషే. సో కలర్ నేమ్స్ మారచ్చు, బట్ నాకు కళ్ళకి కనిపించి నేను చెప్తున్నా, పేర్లు నేమ్స్ అన్ని మెన్షన్ చేస్తాను చూడండి. కలర్స్ ఈ 3 కలర్లతో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇంకా ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి 23,000 లాంచ్ చేస్తున్నారు. విత్ కార్డ్ ఆఫర్స్తో 22,000 వస్తుంది అనమాట 826 వేరియంట్. అదే హయ్యర్ వేరియంట్ చూసుకుంటే 25,000 లాంచ్ చేస్తున్నారు. విత్ కార్డ్ ఆఫర్స్కి మనకి 20,000 వస్తుంది అనమాట ఈ ఫోను. సో ఈ ప్రైసింగ్ బేస్ చేసుకొని నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తాను చూడండి. ఫస్ట్ నాకు అన్ని ఎక్సలెంట్గా ఉంది, డిస్ప్లే, బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్, IP రేటింగ్స్ కానీ అన్ని ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ప్రాసెసర్ డిపార్ట్మెంట్ దగ్గర అండ్ ర్యామ్ అండ్ రోమ్ వేరియంట్స్ దగ్గర కూడా సరే సో వీళ్ళు కొంచెం ఇదైందని మనం చెప్పుకోవచ్చు. ఈజీగా మనము 23-25 ప్రైస్ వెళ్తా ఉన్నప్పుడు 23,000 దగ్గర 7 Gen 3 ప్రాసెసర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7400 ఇస్ నథింగ్ బట్ 7300. మిమ్మల్ని చాలా మంది యూట్యూబర్స్ మ్యానిపులేట్ చేస్తున్నారు. 7 Gen 2తో పోల్చుకుంటే ఈ ప్రాసెసర్ బెటర్గా ఉందని చెప్తున్నారే కానీ 7 Gen 3తో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉందని ఎవరు మెన్షన్ చేయడంలే. కాబట్టి సో మెయిన్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో నాకైతే మాత్రం ఇది ల్యాక్ ఉందనిపించింది. రాని ఫోన్ వచ్చిన తర్వాత చెక్ చేసి ఇన్ డీటెయిల్ ముందు పెడతాను. ఇన్ కేస్ వేరే ఫోన్ లేదని కంపారిజన్ కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాని కూడా నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే మాత్రం నా ఒపీనియన్ ఇది. ఐ హోప్ మీకు మోటో G60 ఫ్యూజన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దిస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.